అన్ని ప్రాజెక్టుల నుంచి విచ్చేసినటువంటి అంగన్వాడీ సోదరిమణులకు మరియు సిఐటి నాయకులకు, ఏఐటిసి నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు 5వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేయాలని చెప్పి 3 సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 5వ రోజు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. ముఖ్యంగా మనము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాటాలు గత 2025 మార్చి 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ నెల మార్చి అంటే ఫిబ్రవరి మార్చి 2వ తేదీ కూడా చలో విజయవాడ మహాధర్నాకు 3 సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘనత మనందరికీ ఉంది. 42 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పూర్తిగా కుటుంబాలు వదిలేసి ఒక పండుగ లేకుండా నడి రోడ్ల పైన ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర మన నిరసనను వ్యక్తం చేశాము. అందులో 13 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు ప్రాణాలు సైతం పోయాయి. ఆటోల్లో రావడము, యాక్సిడెంట్ జరగడము, అలాగే వర్గంలో చిక్కుకొని పోవడము, హార్ట్ అటాక్స్ వచ్చేయడము, ఇలాంటి మన సోదరిమణులు 13 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడం జరిగింది. మనము